కాళేశ్వరంపై చెరోదారి ఇక కాళేశ్వరంపై జరుగుతున్నటువంటి విచారణలో సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ శాఖకు సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెరోదారి ఉన్నారంట. కాళేశ్వరం పూర్తి స్థాయిలో విచారణ జరగాలని సీఎం రేవంత్ రెడ్డి కొంటుంటే ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి మేడిగడ్డ పైనే జరిగితే సరిపోతుంది, అంతవరకే చేయడం మంచిదంటూ చెప్తుండటంతో అధికారులకు ఎటు ఏం తెలుసుకోలేని పరిస్థితి ఉందట. ప్రాజెక్టుపై సమగ్ర విచారణకు సీఎం ఆదేశం, మేడిగడ్డకే పరిమితం కావాలంటున్న మంత్రి. ఇక ప్రాజెక్టు మీద పూర్తి సమాచారాన్ని పూర్తి విచారణ జరగాలనేది సీఎం ఆదేశం, మేడిగడ్డకే పరిమితం చేయాలని మంత్రి అంటున్నవి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తతంగం ఇది. ఒకరు చెప్తే ఒకరు ఇంకొక మాట చెప్పే విధానము ఇది అప్పుడే అప్పుడే కొనసాగుతా ఉంది. ఇక ముందు ముందు వీరి యొక్క సైక్యత ఏ విధంగా ఉంటుందో అనే దానికి ఇది ఒక కారణంగా చెప్తూ దీన్ని చూడొచ్చు. కాళేశ్వరం సంబంధించినటువంటి అంశంలో లోతైన విచారణతో అన్ని ఆరోపణలపై ఓస్తాలు వెల్లడవుతాయని భావిస్తున్న ముఖ్యమంత్రి 20 రోజుల్లోనే నివేదిక ఇవ్వాలంటూ మంత్రి ఎటు తెలుసుకోలేని విచారణ అధికారులు చివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల అమలుకే నిర్ణయం తీసుకుంటున్నారట. ఇక మంత్రి ఒక మాట సీఎం ఒక మాట చెప్తుండటంతో అయోమయానికి ఎటు తెలుసుకోలేని అధికారులు ఇక రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వాటికి పూర్తి సమగ్రమైనటువంటి విచారణ చేయడానికి సిద్ధమవుతున్నారట. కాళేశ్వరంకు సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నాణ్యత లోపాల, అతిక్రమణలు, ఉల్లంఘన, అవినీతి ఆరోపణలపై విచారణ విషయంలో ముఖ్యమంత్రి నిబద్ధత, మంత్రి ఏకాభిప్రాయంతో లేరా? దీనిపై సమగ్రంగా లోతుగా విచారణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తే మంత్రి మాత్రం కూలిపోయినటువంటి మేడిగడ్డ బ్యారేజీ వరకే విచారణ పరిమితం చేయాలని అంటున్నారంటే అవుననే తెలుస్తుంది. ఏకంగా విచారణ అధికారులు కూడా సీఎం మంత్రి ఎవరి ఆలోచన తగ్గట్టుగా వారు ఆదేశాలు ఇస్తున్నట్టు తెలుస్తుంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మేడిగడ్డ బ్యారేజీ ఒక భాగం మాత్రమేనని తెలిసిందే. దీంతో ఈ బ్యారేజీ కుంగుబాటుకు సంబంధించి మాత్రమే విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి రావనేది సీఎం భావనగా తెలుస్తుంది. మొత్తం ప్రాజెక్టు లోతుగా విచారణ జరిగితేనే వివరాలన్నీ బయటకు వస్తాయని, గత ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి లోపాలన్నింటినీ బహిర్గతం చేసే వీలు కలుగుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే కుంగిపోయినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ వరకే విచారణ పరిమితం చేయాలని మంత్రి నిర్దేశించినట్లు సమాచారం. విచారణ చేస్తున్నటువంటి విజిలెన్స్ అధికారుల పరిస్థితి ఎటు కోల్పోకుండా తయారైందంటున్నారు. చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలను పాటించాలనే నిర్ణయానికి విజిలెన్స్ అధికారులు వచ్చినట్టు తెలుస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చెవెళ్ల ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు మారినటువంటి విషయాన్ని విదితమే. 130 టీఎంసీల నీటిని తరలించి 1640 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో ప్రాణహిత చెవెళ్ల ఎత్తిపోతల పథకాన్ని 38,050 కోట్లతో నిర్మించారు. కాళేశ్వరంలో జరిగినటువంటి పూర్తి స్థాయి విచారణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అంటుంటే మంత్రి మాత్రము మేడిగడ్డ కూలినటువంటి అంశాన్ని చేస్తే సరిపోతుంది, అవినీతికి జరిగినటువంటి అంశాన్ని దాని వరకు ప్రస్తావిస్తే సరిపోతుంది, కాళేశ్వరం మొత్తం వద్దంటూ అధికారులకు చెప్తుండటంతో ఎటు తెలుసుకోలేక అధికారులు సతమతమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సమన్వయం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే వాళ్లకు ఉన్నది అని చెప్పొచ్చు.